ఫేర్వెల్ డే అండ్ యాన్యువల్ సెలబ్రేషన్కి విచ్చేసినటువంటి పేరెంట్స్కి మరియు పిల్లలకి మరియు అధ్యాపకేతర బృందానికి, ప్రిన్సిపల్ సార్కి, క్లస్టర్ ప్రిన్సిపల్ మేడంకి, డీన్ గారికి నా యొక్క శుభాభినందనలు. ఈరోజు ఇంత చక్కగా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ బాగా జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో అంతరాయం అనేది ఉండకూడదు. ఒక 2 నిమిషాలు మాత్రమే చెప్తాను, ఏమంటే ముగిపిస్తాను. తాజ్మహల్ సౌందర్యం కన్నా, గులాబీ అందం కన్నా, సంపంగి సువాసన కన్నా, మల్లెపువ్వు తెల్లదనం కన్నా ఈరోజు నారాయణ స్కూల్లో ఏర్పాటు చేసినటువంటి వేదికే మిన్న. సైలెంట్. ఆకాశంలో పోవు పక్షి జాడ కనుగొనవచ్చు, బండ మీద పోవు పాము జాడ కనుగొనవచ్చు, సముద్రంలో పోవు ఓడ జాడ కనుగొనవచ్చు. కానీ నారాయణ స్కూల్ విద్యార్థుల యొక్క జాడ అనేటువంటిది ఎవరు కనుగొనలేరు. గురువు లేని ఏకలవ్యుడి పట్టుదల చూడండి, శిక్షణ లేని సాలీడు గోళ్ళ నైపుణ్యం చూడండి, పుట్టను నిర్మించే చీమల ఓపిక చూడండి, అలుపెరగని కాలము, వీటన్నింటి వెనుక ఆచరణతో కూడిన క్రమశిక్షణ దాగి ఉంది. నారాయణ స్కూల్ విద్యార్థులు కూడా మంచి క్రమశిక్షణ అనేటువంటి దాగి ఉంది. ప్రతిరోజు పిల్లలు సార్ అని పిలుస్తుంటారు. సార్ అంటే ఎస్ అంటే శిష్యులను, ఐ అంటే ఇక్కడ, ఆర్ అంటే రక్షించేవాడే సార్. ప్రతిరోజు మేడం అని పిలుస్తుంటారు. ఎం అంటే మీకు, ఏ అంటే అందుబాటులో ఉంటూ, డి అంటే దగ్గరగా ఉంటూ, ఈ అంటే ఎన్నో మంచి మాటలు చెప్పేటువంటి తల్లి లాంటిది మేడం అంటే. పేరెంట్స్, వాట్ ఏ బ్యూటిఫుల్ నేమ్. పి అంటే పిల్లల కోసం, ఏ అంటే ఎంతైనా, ఆర్ అంటే రక్తాన్ని, ఈ అంటే ఇవ్వటానికి, ఎన్ అంటే నేనున్నానని, టీ అంటే తోడుండేటువంటి పార్వతీ పరమేశ్వర్లు మీ పేరెంట్స్. మీకు విద్య నేర్పే టీచర్ అంటే ఏంటో తెలుసా? టీ అంటే తెలిసిన, ఈ అంటే ఎడ్యుకేషన్ని, ఏ అంటే అద్భుతంగా, సి అంటే చిన్నారుల, హెచ్ అంటే హృదయాలు, ఈ అంటే ఎడ్యుకేట్ చేసే, ఆర్ అంటే రియల్ హీరోలు మీ గురువులు. మరి మీరు స్టూడెంట్ అంటే ఎస్ అంటే శ్రమకు, టీ అంటే త్యాగానికి, యు అంటే యూనిటీకి, డి అంటే దేశభక్తికి, ఈ అంటే ఎడ్యుకేషన్కి, ఎన్ అంటే న్యాయమైన, టీ అంటే తీర్పు ఇచ్చే బిడ్డే స్టూడెంట్. 7 అడుగులు నడిస్తే సంసారం అన్నారు. 7 ఏళ్ళు కష్టపడితే ఒక గొప్ప భవిష్యత్తు. మీరు ఎటువంటి వాళ్ళంటే గురువు గారు చెప్పిన పాఠాలు యథాతథంగా గ్రహించి అద్భుతంగా మననం చేసుకొని చక్కగా పబ్లిక్ పరీక్షల్లో రాసి ర్యాంకులు సాధించగలుగుతున్నారే కానీ ఆ పాఠాన్ని ఎక్స్పోజ్ చేసే దగ్గర నువ్వు ఫెయిలు. ఆ పాఠాన్ని చెప్పే చోట నువ్వు అవుతున్నావు ఫెయిలు. అక్కడ బయటపడుతుంది నీ స్కిల్లు. నువ్వు టైంని చేసుకుంటున్నావు కిల్లు, అందుకే అయిపోతున్నావు డల్లు. దీనివల్ల భవిష్యత్తు అవుతుంది నిల్లు. ఇప్పుడైనా కళ్ళు తెరుచుకొని ముందుకు చూడు, అప్పుడు ఆనందంగా ఉంటుంది నీ ఒళ్ళు. సైలెంట్. మీరు ఆపమని చెప్తున్నారా లేకపోతే చెప్పని చెప్తున్నారా అర్థం కావట్లేదు. ఓకే. నెక్స్ట్
మీ నారాయణ స్కూల్ టీచర్లు మీకోసం పడే పరితపన ఆ విధంగా ఉండాలి. ఆరాధన అర్థం చేసుకో తల్లిదండ్రుల ఆవేదన, కొత్త కొత్త పాఠాలు చెయ్యాలి శోధన, బిడ్డలలో ఉంది పరిశోధన, మీ మాటే పవిత్రమైన తల్లి లాలన, ఇది నా ఆలాపన, పిల్లలదే రేపటి దేశ పరిపాలన, మనమేముంది సార్ ఉంటాం ఒక మూలన. నెక్స్ట్ వన్, పిల్లలు నాన్న జాగ్రత్త, మీరు ఎలాంటి వాళ్ళంటే స్కూల్ యొక్క బెంచుల మీద ఎక్కడైనా టీచర్ల పేర్లు రాశారని అనుకుంటే మీరు సినిమా వాళ్ళ పేర్లు, క్రికెటర్ల పేర్లు రాస్తారు. మేమేం చేశాం పాపం, ఏముంది మాలో లోపం, మేమిస్తున్నాం భవిష్యత్తుకు రూపం, అయ్యవాళ్ళంటే ఎందుకు కోపం, అయ్యవాళ్ళు లేదని అడిగితే ఎందుకు కోపం, మీ భవిష్యత్తుకు మేము వెలిగిస్తున్నాం దీపం, మేము వెలిగిస్తాం విజయాల దీపం, దీన్ని కూడా చెబితే మీకు కోపం. నెక్స్ట్ వన్, చదువు అంటే అనుకోవద్దు భారం, చదువుతో పెట్టవద్దు బేరం, చదవకపోవటం మహాఘోరం, మన బిడ్డలు చేయరు సార్ ఆ నేరం. గురువులు చెప్తున్నారు చదువులో సారం, దానిని గ్రహించి సంపాదించుకోండి ఆహారం, ఇది చదువుల వ్యవహారం. నారాయణ స్కూల్ మేనేజ్మెంట్ సమస్యలు చేస్తారు పరిష్కారం, అందుకే ఆహ్వానాన్ని చేయలేదు తిరస్కారం, ఆహ్వానించిన మీకు నమస్కారం. చదువు దగ్గర మాత్రం వద్దు లేజీ, రేపు 10th పిల్లలు చేరబోయేది కాలేజీ, జాగ్రత్తగా తీసుకురావాలి ఇమేజీ.